భారతదేశం తనని తాను ఎప్పుడూ హిందూ దేశంగా ప్రకటించుకోలేదు అని జస్టిస్ కోటేశ్వర సింగ్ మాట్లాడుతూ, భారతదేశాన్ని ఏ ఒక్క మతానికైనా ఆపాదించి మనం మాట్లాడితే అది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, భారత రాజ్యాంగం స్పష్టంగా భారతదేశాన్ని లౌకిక దేశంగా పేర్కొందని, మన భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాల వారు నివసిస్తున్న దేశం కాబట్టి దీన్ని ఒక మతానికి ఆపాదించి మనం చూడలేమని, భారతదేశం ఎప్పుడూ తనని తాను హిందూ దేశంగా ప్రకటించుకోలేదని, ఎప్పుడూ లౌకిక దేశంగానే ప్రకటించుకుందని, అంతేకాకుండా హిందూ అనే పదానికి మతపరమైన నిర్వచనం కంటే కూడా చారిత్రక భౌగోళిక ఆధారాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. జస్టిస్ కోటేశ్వర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.